ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానుల హంగామా స్టార్ట్ అయింది. ఇప్పటికే 9:30కి ప్రీమియర్ షో మొదలు కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు సంధ్యా థియేటర్కి చేరుకున్నారు. అయితే గతంలో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా కూడా తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 100 మందితో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. టికెట్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్నారు. 9:30కి షో ఉన్న నేపథ్యంలో 100 crores ప్రక్క ఫస్ట్ డే కలెక్షన్స్ ఘోరంగా ఉంటుంది అన్న. ఏం లేదన్న, మా వైకుంఠంలో మొత్తం ఫ్యాన్స్కి ఫ్రీడమ్ లేకుండా అయిపోతుంది. ఒక లైటింగ్ లేదు, ఏమీ లేదు. పోలీస్ వాళ్ళు మనకు భద్రత కల్పిస్తున్నారు, ఓకే ఒప్పుకుంటాం. బట్ ఏంటంటే పేపర్స్ థియేటర్ వాళ్ళే అమ్మారు, మేము కొన్నాము, తీసుకొని వస్తుంటే బయటకు పంపించేస్తున్నారు. ఒకప్పుడు ఒక డైలాగ్ చెప్తావా అన్నా కదా, పవన్ కళ్యాణ్ అన్నా కదా, నాకు కొంచెం తిక్కుంది, దానికి ఓ లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, మీ అందరి లెక్కలు తెరుస్తా, ఈ రోజు ఇండస్ట్రీ చరిత్రని మార్చేస్తా. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. సూపర్ గా ఉంటుంది సార్, సూపర్ గా ఉంది. హిట్ సూపర్ హిట్ సార్. నేను అనంతపురం నుంచి వస్తున్నా, ఏపీ. ఈ సినిమా కోసం వచ్చా. ఓకే, సో ఇప్పటికే చూస్తున్నాం, చూడొచ్చు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కండువా కట్టుకొని అభిమానులు అయితే సంధ్యా థియేటర్ వైపుకి వచ్చారు. వందలాది మంది అభిమానులు చేరుకుంటున్నారు. బ్రదర్ ఎట్లుండబోతుంది సినిమా కొత్త ర్యాంప్. ఇంకా బ్రదర్ ఒక డైలాగ్ చెప్పు పవన్ కళ్యాణ్. మనల్ని ఎవరు రాపేది? జై జనసేన. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏపీ రాజకీయాల్లో బిజీ ఉన్న అనంతరం అనేక రోజుల గ్యాప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమా మాట వినాలి, పవన్ కళ్యాణ్ మాట వినాలి. ఓకే, ఈ సినిమా ఎట్లుండబోతుంది బ్రదర్? సో చూడొచ్చు మనం ఆర్టీసీ సంధ్యా థియేటర్ మొత్తం పవన్ కళ్యాణ్ అభిమానులతో నిండిపోయిన పరిస్థితి, భారీ కట్అవుట్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఎట్లా ఉండబోతుంది సినిమా, మీరు ఏం చెప్తారు? సారీ, సినిమా మూవీ గురించి ఏం చెప్తారు? ఆబ్వియస్లీ పీక్స్లో ఉంటుంది, పవన్ కళ్యాణ్ మూవీ కదా, సో మనం డిసప్పాయింట్ చేయరు ఆయన. అన్ని సినిమాల కంటే ఇది కొంచెం భిన్నంగా, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్. మీరు ఫ్యాన్స్గా ఎట్లా ఫీల్ అవుతుంది? ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాం, ఎలా ఉంటుందని. వీఆర్ ఎగ్జైటెడ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడే లోకల్. ఒక డైలాగ్ చెప్తారా ఏమైనా? సారీ, ఇప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్లో మాటలు రావట్లేదు. చూడొచ్చు పెద్ద ఎత్తున అభిమానులు, ఇంకా వందలాది మంది అభిమానులు అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటేనే సినిమా థియేటర్లకు అడ్డా. అభిమానులు ఎక్కువగా ఇక్కడనే సినిమాలు చూడాలనుకుంటున్నారు. సో పెద్ద ఎత్తున అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి, అభిమానులు ఇంకా ఒక్కొక్కరిగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూడొచ్చు ఒక హంగామా వాతావరణం అయితే మనకు సంధ్యా థియేటర్ వద్ద కనిపిస్తుంది. పోలీసులు కూడా చూడొచ్చు మనం, ఎందుకంటే గతంలో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. సో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి. సో కొంతమంది అభిమానులు ఉన్నారు, ఇంకా సినిమా స్టార్ట్ కాబోతుంది నేపథ్యంలో. సినిమా అయితే మంచిగా ఉండిపోతుందని అనుకుంటున్నాం భయ. అంతే ఎక్స్పెక్టేషన్ బాగా పెట్టుకున్నాం. ఏదో ఛానల్ తర్వాత వచ్చింది కదా మూవీ అని ఎక్స్పెక్టేషన్ అయితే బాగా పెట్టుకున్నాం భయ సినిమా మీద అయితే. పొలిటికల్గా బిజీ ఉన్న తర్వాత ఈ సినిమా రిలీజ్ కాబోతుంది, మీరు ఏం చెప్తారు ఒక అభిమానిగా? అభిమానికి అయితే ఏం చెప్పాలి అంటే చెప్తానికైతే ఏమీ లేదు భయ. సినిమా అయితే రచ్చరచ్చాయి. సినిమాకు గ్యాప్ ఇస్తామంటున్నారు, మరి ఇంకా 2 మూవీస్ ఉన్నాయి, తర్వాత గ్యాప్ ఇస్తామా ఏ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పొలిటికల్ గ్యాప్ ఇస్తామా ఏ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో చూడొచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే దాదాపు సినిమా థియేటర్ల లోపలికి కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా చూడొచ్చు పోలీసులు కూడా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. సో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 100 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. సో స్క్రీన్ ఏదైతే హరిహర వీరమల్లు సినిమా ఉన్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అభిమానులు థియేటర్లు టికెట్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. సో అటువైపు చూడొచ్చు మనం, ఇంకా అభిమానులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా దాదాపు వందలాది మంది, వేలాది మంది అభిమానులు అయితే ఇటువైపు వస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సుదర్శన్తో పాటుగా సంధ్యా థియేటర్లో కూడా ఈ సినిమా ఉంది. బ్రదర్ ఎట్లా ఉండబోతుంది? ఇంకా చూడలేదు సినిమా. ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది? బాగుంటుందని అనుకుంటున్నాం అండి. ఎందుకంటే పొలిటికల్గా బిజీ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈ సినిమా వస్తుంది. అవునండి, అందుకే వచ్చామండి ప్రీమియర్ షోకి. ఫేవరెట్ ఫ్యానా మీరు? ఇష్టం. డైలాగ్ చెప్తారా?
సో మీరే ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే అన్ని సినిమాల కంటే ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా పవన్ కళ్యాణ్ ఉంది. నేను ఇంకా ఏం చూసి అసలు టీజర్ కూడా చూడలేదు, చూడాలి ఇప్పుడు ఒకటేసారి సినిమాని. సో ఓకే, అభిమానులు అయితే ఇంకా చేరుకుంటున్న పరిస్థితి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్దకు ఇప్పటికే భారీగా పవన్ కళ్యాణ్ అభిమానులు చేరుకున్నారు. వందలాది మంది అభిమానులు ఇటు హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి ప్రీమియర్ షో చూసేందుకు తరలి వచ్చిన పరిస్థితి. అభిమానుల హంగామా సందడి వాతావరణం అయితే మనకు సంధ్యా థియేటర్ వద్ద కనిపిస్తుంది. అయితే గతంలో పుష్ప 2 తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఇలాంటి తొక్కిసలాట కానీ ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 100 మంది పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఓన్లీ టికెట్ ఉన్నటువంటి వారిని మాత్రమే, ప్రేక్షకులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ 9:30కి షో ఉన్న నేపథ్యంలో సంధ్యా థియేటర్కు లాస్ట్ అవర్లో ఈ బెనిఫిట్ షోకి, ప్రీమియర్ షోకి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే అభిమానులు అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ కట్అవుట్ని ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు హరిహర వీరమల్లు గెప్టప్లో ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కట్అవుట్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. మనం ఒకసారి కొంతమంది అభిమానులు ఉన్నారు, ఒకసారి బ్రదర్ ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీరు సినిమా మీద అయితే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవన్నీ లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఇన్నేళ్ల తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, అది చాలు మాకు. అంతకు మించి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆయన ఎన్నో అడ్డంకుల తర్వాత, ఎన్నో అపజయాలు జయాలు తర్వాత, ఇన్నేళ్ల తర్వాత స్క్రీన్ మీదకి వస్తున్నారు, అది చాలు మాకు అభిమానులకి. అంతకు మించి మేమేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సినిమా కోట్లు కలెక్ట్ చేయండి, ఏమన్నా చేయండి. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన స్క్రీన్ మీద అలా కనపడ్డారు, అలా ఎంట్రీ అయ్యారు అంటే అంతకు మించి మాకు ఆనందం ఇంకేం లేదు. జై పవర్ స్టార్. సినిమా మాత్రం గట్టి హిట్ అవుతుంది. కానీ గ్యాప్ ఇస్తామంటున్నారు సినిమాలకి పవన్ కళ్యాణ్. మీరు అభిమానులు కొంచెం డిసప్పాయింటెడ్. ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చి జనాల దగ్గరగా ఉంటామంటే అది ఆ ప్రభాస్ బాహుబలి సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, రాజు అందరిని వదిలే జనాల మధ్యలోకి వస్తున్నాడు, అంతకంటే ఆనందం ఏముంటుంది అని. అంతే మా అందరికి కూడా. కాకపోతే చిన్నపాటి డిసప్పాయింట్మెంట్, ఆయన యాక్షన్ ఆయన స్క్రీన్ మీద చూడలేము అని. కాకపోతే ఆయన ఎక్కడున్నా పవన్ కళ్యాణే. ఇది పరిస్థితి. సంధ్యా థియేటర్కి వందలాది మంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చేరుకుంటున్నారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే పోలీసులు చేపట్టిన పరిస్థితి. సో ప్రీమియర్ షో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు మధ్య సంధ్యా థియేటర్లో హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ప్రీమియర్ షో మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతుంది.